హేమాంగాయ నమః అంటే బంగారు అవయములు కలవాడు. సూర్యనారాయణుడైన పరమాత్మ హిరణ్మయుడని కీర్తింపబడుచున్నాడు. స్వచ్ఛమైన బంగారు రూపము గల విష్ణువు హేమాంగునిగా ఉపనిషత్తులచే చెప్పబడుచున్నాడు. హేమాంగుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. ఈ నామానికి ఓం వరాంగాయ నమః దివ్యమంగళ విగ్రహుడు. వర శబ్దమునకు ప్రేమాస్పదుడని అర్థము. శ్రీమన్నారాయణుడు దివ్యమంగళ స్వరూపుడు, భక్తులకు అతి ప్రేమాస్పదుడు. వరాంగుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము అని ఈ నామానికి అర్థం. ఓం చందనాంగదినే నమః శ్రీ చందనముతో అలరారిడివాడు. దివ్య చందనము మైపోతగా కలిగి ఉండి సువాసన వెదజల్లువాడు. చందనముచే పూయబడి ఉండును. చందనాంగదుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము. ఓం వీరఘ్నే నమః ఈ నామానికి అర్థం ఏంటంటే రాగద్వేషాదులను నిర్మూలించువాడు. దశావతారములందు శ్రీమన్నారాయణుడు అసురులను సంహరించి ధర్మమును పునరుద్ధరించును. వీరహరుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాం మేము అని ఈ నామానికి అర్థం. ఓం విషమాయ నమః సాటిలేనివాడు అంటే ముల్లోకములందు శ్రీకృష్ణునికి సాటిగలవారు లేరని భగవద్గీత చెప్పుచున్నది కదా. ఏ విద్య ఎందైనను విష్ణువుకు సమానులు ఎవరునూ లేరు. విషముడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాము అని అర్థం. ఈ నామాన్ని ఓం శూన్యాయ నమః ఈ నామానికి అర్థం ఏంటంటే నిరంజనుడై ప్రకాశించువాడు. ఆకాశం వలె ఎట్టి భేదభావము లేక ప్రకాశించువాడు విష్ణువు. నిర్గుణ తత్వమే సచ్చిదానందము, అది ఏ శూన్యము. శూన్యునిగా భావించబడు విష్ణువుకి నమస్కరిస్తున్నామని అర్థం. విష్ణు సహస్రనామావళికి అర్థాలు ఇవి. ఓం ఘృత్తా శిషే నమః వెన్నను దొంగలించినవాడు, కోరికలు లేనివాడు. బృందావనమందు శ్రీకృష్ణుడు వెన్నను దొంగలించుటచే ఘృతాసి అని పిలువబడుచున్నాడు. ఘృతాసి అగు విష్ణువుకు మేము నమస్కరిస్తున్నామని ఈ నామానికి అర్థం. ఓం అచలాయ నమః అంటే చలనము లేనివాడు. విష్ణువు లేని చోట విష్ణువు లేని చోటు విశ్వమందు లేదు, కావున కదలిక లేనివాడుగా భావించెదరు. సనాతనమైన పరమాత్మ స్థిరముగా అచలముగా అంతటను వ్యాపించి ఉన్నాడు. అచలుడైన విష్ణువుకు నేను నమస్కరిస్తున్నానని ఈ నామానికి అర్థం. ఓం చలాయ నమః వాయువుగా చలించువాడు. శరీర ఇంద్రియములచే కలిసి ఉన్నంత శరీర గలవాడిగా భావింపబడు విష్ణువుకి నమస్కరిస్తున్నాము. విష్ణునామామృతం శ్రీ